చందమామ కథల్లోని తల్లి కూతుళ్ళు అనే సీరియల్ కథ మొదటి భాగం చెప్పుకుందాం. హరూన్ అల్ రషీద్ బాగ్దాద్లో ఖలీఫాగా ఉండగా ఆయన రాజ్యమంతటా పావురాల టపా నడిచేది. దాన్ని నడిపినవాడు ఒక గొప్పవాడు. ఖలీఫా ఆయనను కొడుకులాగా చూసుకోవడమేగాక ఆయనకు నెలకు 1000 దీనారాలు జీతమిచ్చాడు. కాలక్రమాన ఆయన చనిపోయాడు. పావురాల టపా అంతమైంది. ఆయన టపా నిమిత్తం ఉంచుకున్న పావురాలను 40 మంది నీగ్రో బానిసలను 40 వేట కుక్కలను ఖలీఫా తెప్పించుకున్నాడు. పావురాల టపా అధికారికి దిలైలా అనే భార్య, జీనాబ్ అనే కూతురు ఉండేది. తన భర్త స్థానంలో తాను పావురాల టపా సాగించగలనని తనకు ఆ ఉద్యోగమిచ్చి పూర్వం భర్తకిచ్చిన జీతమే తనకు ఇమ్మని దిలైలా ఖలీఫాకు ఆర్జీ పెట్టుకున్నది. కానీ ఈ ఆర్జీ బుట్టదాకలైంది. దిలైలా శక్తి సామర్థ్యాలు ఖలీఫా ఎరుగడు. ఇది జరిగిన కొద్ది రోజులకే ఖలీఫా 2 గజ దొంగలను కోత్వాలు పదవికి నియమించాడు. వారిలో ఒకడు పేరు అహ్మద్, రెండోవాడి పేరు హసన్. 2 ఆరితేరిన దొంగలు. వారిని పట్టడానికి ఖలీఫా ఎన్నో యత్నాలు చేసి విఫలుడయ్యాడు. దొంగతనంలో ఇంత నేర్పరితనం గల వీరిని కోత్వాళ్లుగా నియమించడం మంచిదని ఖలీఫాకు తోచింది. తన ఆర్జీని తోసివేసిన ఖలీఫా 2 చోరులకు ఉన్నత పదవులిచ్చాడని విని దిలైలా మండిపడింది. ఈ దేశంలో దొంగలకు, మోసగాళ్లకు గౌరవ మర్యాదలు లభించే పక్షంలో మనమేనా తక్కువ తిన్నవాళ్ళం? చూస్తూ ఉండు. ఈ అహ్మద్, హసన్లను నా ముందు ఎందుకు పనికిరారని రుజువు చేస్తాను అన్నదామె తన కూతురు జీనాబ్తో. నిజానికి దిలైలా వయసులో ముసలిదైనా యుక్తిలో చాలా గట్టిదే. ఆమె కూతురు జీనాబ్ కూడా తల్లికే మాత్రము తీసిపోయేది కాదు. తల్లి ప్రతిజ్ఞ విని ఆమె చాలా సంతోషించింది. తన మోసాలతో బాగ్దాద్ను మారుమోగించాలని దిలైలా పట్టుబట్టింది. ఆమె సూఫీ సన్యాసిని వేషం ధరించింది. ముఖానికి ముసుగు వేసుకున్నది. మెడ నిండా కట్టెడు తావలాలు వేసుకున్నది. చేతిలో సూఫీ బిచ్చగాళ్ల జెండా పట్టుకుని ఆమె ఇంటి నుంచి బయలుదేరింది. బాగ్దాద్లో ఉండే గొప్పవారిలో ఒకడు ఖలీఫా రక్షక భట నాయకుడు ముస్తఫా. ఆయనకు పెద్ద జీతం. బ్రహ్మాండమైన చక్కని ఇంటికి గంధపు చెక్కతో చేసిన తలుపులు, వెండి తాళాలు ఉండేవి. ఇన్ని ఐశ్వర్యాలకు తోడు ముస్తఫా భార్య చాలా చిన్నది, చక్కని చుక్క. ఆమె పేరు ఖాతూన్. ముస్తఫాకు భార్య అంటే ప్రాణం. అందుకనే ఆమె వల్ల తనకు సంతానం కలగకపోయినా ఆయన మరొక భార్యను చేసుకోలేదు. సాటి అధికారులు దివానానికి తమ కొడుకులను తెస్తుంటే చూసి ఆయన లోలోన కుమిలిపోయేవాడు. ఖాతూన్ కూడా తనకు పిల్లలు కలగలేదని విచారించేది. తన భర్త పిల్లల కోసం వాచిపోతున్నాడని ఆమెకు తెలుసు. పిల్లలు కలిగేందుకు ఆమె ఎన్నో ప్రక్రియలు చేసింది. మందులు సేవించింది. ప్రయోజనం మాత్రం లేకపోయింది. మారువేషంలో అల్లా అల్లా అని కేకలు వేస్తూ వీధుల వెంట తిరుగుతున్న దిలైలా ముస్తఫా ఇంటి సమీపానికి వచ్చి తల ఎత్తి చూసేసరికి మేడమీది కిటికీలో ఖాతూన్ కనిపించింది. ఆమె అంతులేని ఆభరణాలు ధరించి కొత్త పెళ్లి కూతురులాగా వెలిగిపోతున్నది. ఈ పిల్లను తీసుకుపోయి ఆ నగలన్నీ కాజేయకపోతే నా ప్రజ్ఞ ఏమిటి అనుకున్నది దిలైలా. దిలైలాను చూడగానే ఖాతూన్కు కూడా ఆశ పుట్టుకొచ్చింది. ఈ సూఫీ సన్యాసిని అనుగ్రహం సంపాదిస్తే తనకేమైనా సంతానం కలగవచ్చుననుకుని ఆమెను పిలుచుకురావడానికి ఖాతూన్ దాసిని పంపింది. దిలైలా పైకి రాగానే ఖాతూన్ ఆమె పాదాల మీద పడి తన విచారాన్ని వెలిబుచ్చింది. అంతా విని దిలైలా, ఇదొక పెద్ద సమస్య కాదు. ఈ నగరంలోనే సంతాన సాధువుకాయన ఉన్నాడు. ఆయనను ఒక్కసారి చూస్తేవా నీ కోరిక తీరే ఉపాయం చెబుతాడు అన్నది. ఖాతూన్ విచారంగా, నేనెన్నడూ పుణ్యాలకు పురుళ్లకు కూడా ఇల్లు దాటి వెళ్ళిన దాన్ని కాను అన్నది. అయితే ఇప్పుడు నా వెంట వచ్చేయి. నిన్న సాధువు దగ్గరకు తీసుకుపోతాను. నీ భర్త తిరిగి వచ్చేలోగా నువ్వు మళ్ళీ ఇంటికి చేరుకోవచ్చు అన్నది దిలైలా. తన కోరిక ఫలిస్తుందన్న ఆనందంతో ఖాతూన్ తనకు గల మిగిలిన నగలు కూడా ధరించి దిలైలా వెంట బయలుదేరింది. వారు కొంత దూరం వెళ్ళేసరికి సిద్ది మొహసిన్ అనే వాడి దుకాణం వచ్చింది. ఈ దుకాణందారు యువకుడు. అతనికి ఇంకా పెళ్లి కాలేదు. అతన్ని చూడగానే దిలైలాకు ఒక ఆలోచన తట్టింది. ఆమె ఖాతూన్ను బయటి అరుగు మీద కూర్చోబెట్టి
మొహసిన్ దుకాణంలోకి వెళ్ళింది. ఆ కనిపించే అందెగత్తె నా కూతురు. దానికి పెళ్లి ఈడు వచ్చింది. నీ వంటి బుద్ధిమంతుణ్ణి చూసి పెళ్లి చేద్దామని ఉంది. దాని తండ్రి వర్తకం చేసి చాలా సంపాదించాడు గనక నీకేమీ లోటు ఉండబోదు. బోలెడంత కట్నమిస్తాను. కావలిస్తే ఇటువంటి దుకాణాలు మరి 2 పెట్టుకోవచ్చు అన్నది దిలైలా మొహసిన్తో. మొహసిన్ పరమానంద భరితుడై పెళ్లి ఎప్పుడు ఖరారు చేసుకుందాం అని అడిగాడు. తన వెంట వస్తే ఇప్పుడే ఖరారు చేసుకోవచ్చు అన్నది దిలైలా. మొహసిన్ ఒక 1000 దీనారాల సంచికట్టు చంకన పెట్టుకుని బయలుదేరాడు. దిలైలా ఖాతూన్ను మొహసిన్ను వెంటబెట్టుకుని దారిన పోతుండగా హజ్ మహమ్మద్ అనే కలంకారీ వాడి దుకాణం వచ్చింది. తన వెంట ఉన్న ఇద్దరిని దూరంగా నిలబెట్టి దిలైలా లోపలికి వెళ్ళి, అయ్యా, ఆ కనిపించే ఇద్దరు నా కొడుకు కూతురును. మా ఇల్లు మీద పడేట్టుగా ఉంటే మరమ్మత్తు ప్రారంభించాం. మీ ఎరుకను ఖాళీ ఇల్లేమైనా ఉన్నాయా? 4 రోజులు మేముండదలిచాం అని కలంకారీతో అన్నది. అతను ఆలోచించి, మా ఇంటి పైభాగం ఖాళీగానే ఉంది. కింద నేనుంటాను. తరుణంలో నీలిమందు అమ్మ వచ్చే వారుండడానికి మేడమీది భాగం ఖాళీగా ఉంచాను. 4 రోజులు మీకు కావలిస్తే వాడుకోండి. ఇవిగో తాళపు చెవులు అన్నాడు. దిలైలా మిగిలిన వాళ్ళను వెంటబెట్టుకుని హజ్ మహమ్మద్ ఇంటికి వెళ్ళి కింది భాగం తెరిచి లోపలికి వెళ్ళమని మొహసిన్కు సైగ చేసింది. తరువాత ఆమె ఖాతూన్తో సహా పైకి వెళ్ళి, అమ్మాయి, నేను చెప్పిన సాధువు ఈ మేడ కింది భాగంలోనే ఉంటాడు. నేను వెళ్ళి ఆయనతో నీ విషయం చెప్పి ఇప్పుడే వస్తాను. ఈ లోపల నువ్వు నీ నగలన్నీ తీసి భద్రంగా మూటగట్టి ఆ సాధు దర్శనం చేసుకోవడానికి సిద్ధంగా ఉండు. ఆయన దగ్గరికి నగలతో వెళ్ళడం మహాపరాధం అని కిందికి వెళ్ళిపోయింది. మొహసిన్ ఆమెను చూడగానే, ఏమిటి, పెళ్లి ఖరారు అనుకుందామా అన్నాడు. దిలైలా వగల ఏడుపులు ఏడుస్తూ, నేనేం చేసేది నాయనా, ఓర్చలేని దుర్మార్గులు పిల్ల మనసు కాస్త విరిచేశారు. నీకు తామర ఉందని, బొల్లి ఉందని దానితో చాడీలు చెప్పారు. అది ససేమిరా నిన్ను పెళ్ళాడనంటుంది. నీ చొక్కా విప్పదీసి కూర్చో, దాన్ని తీసుకువచ్చి చూపించి పెళ్లికి ఒప్పిస్తాను. నీ సంచి చొక్కా నాకిచ్చెయ్యి, పైన భద్రంగా దాస్తాను అన్నది. మొహసిన్ తన దీనారాల సంచి చొక్కా ఆమె చేతికిచ్చాడు. ఆమె మళ్ళీ పైకి వెళ్ళి ఖాతూన్తో, నీకోసం సాధువు ఎదురు చూస్తున్నాడు. నీ పంట పండిందిలే, కిందకి పద. నీ నగల మూట దాచి ఇప్పుడే వస్తున్నాను అన్నది. ఖాతూన్ కిందికి దిగి లోపలికి వెళ్ళింది. దిలైలా ఆమె వెనకే 2 మూటలు పట్టుకుని దిగి నేరుగా వీధిలోకి వెళ్ళిపోయింది. ఖాతూన్ కింది అంతస్తులోకి వెళ్ళి చూసింది. ఆమెకు సాధువు ఎక్కడా కనిపించలేదు. చొక్కా లేకుండా మొహసిన్ కనిపించి, చూసుకో, నా వంటి మీద ఒక మచ్చ అయినా ఉన్నదేమో అన్నాడు. ఖాతూన్ బెదిరిపోయి మళ్ళీ మేడ మీదికి పరిగెత్తి తలుపు మూసి గడియ వేసుకున్నది. సూఫీ సన్యాసిని జాడగాని తన నగల మూట జాడగాని ఆమెకు కనిపించలేదు. ఈలోగా దిలైలా తాను కాజేసిన మూటలను ఒక ఎరుగున్న దుకాణంలో ఉంచి కలంకారీ దుకాణానికి వెళ్ళింది. బాబు, ఇల్లు చాలా సౌఖ్యంగా మరింది. మీరు చాలా పుణ్యం కట్టుకున్నారు. పిల్లలిద్దరూ ఆకలి అంటున్నారు. కాస్త వాళ్ళకేమైనా పట్టుకుపోతారా? ఇదిగో 1 దీనారం పుంచుకోండి. మీరు కూడా వాళ్లకు తోడుగా ఫలహారం చెయ్యండి. నేనింటికి పోయి సామాను పట్టించుకొస్తాను అన్నది దిలైలా. హజ్ మహమ్మద్ తన దుకాణాన్ని ఒక పనివాడికి అప్పగించి బయలుదేరాడు. దిలైలా కూడా వెళ్ళి తాను దాచి ఉంచిన మూటలు తీసుకుని కొంతసేపటికి తిరిగి వచ్చింది. ఆమె పనివాడితో, మీ యజమాని గారు రొట్టెల దుకాణంలో ఉన్నారు. నిన్ను వెంటనే రమ్మన్నారు. వెళ్ళు నాయనా, నువ్వు తిరిగి వచ్చేదాకా దుకాణం నేను చూస్తుంటాలే అన్నది. పనివాడు బయటికి అడుగుపెట్టాడు. దిలైలా దుకాణంలో ఉన్న సామానులో ఎత్తడానికి వీలైనదల్లా ఏరి ఒక పక్క పెట్టింది. దుకాణం ముందుగా మోతగాడిదను తోలుకుంటూ ఒక కుర్రవాడు వెళుతుంటే వాణ్ణి పిలిచి, నీకీ దుకాణందారు తెలుసా బాబూ? వాడు నా కొడుకే. మా వాణ్ణి అప్పుల వాళ్ళు పట్టుకుపోయారు. ఈ సామానంతా ఊళ్ళో వాళ్ళది. వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి. దీన్ని నీ గాడిద మీద వేసి నా వెంట పంపిస్తావా? ఇదిగో 1 దీనారం పుచ్చుకో. నేను మళ్ళీ తిరిగి వచ్చేలోగా నీలి ద్రావకం సీసాలు, కర్ర సామాను పగలగొట్టెయ్యి, లేకపోతే జప్తు చేస్తారు అన్నది. గాడిదను తోలే కుర్రవాడు సరేనన్నాడు. దిలైలా సామానంతా గాడిద మీద వేసుకుని
తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోయింది. తల్లిని చూడగానే జీనాబ్, అమ్మా ఏం చేసుకొచ్చావు అని ఆత్రంగా అడిగింది. నలుగురి కళ్ళల్లో దుమ్ము కొట్టాను. ఇవి ఒక అధికారి భార్య నగలు, ఇవి ఒక దుకాణందారు సంచి చొక్కా, ఇవన్నీ ఒక నీలివర్తకుడి సరుకులు, ఈ గాడిద 4వ వాడిది అన్నది దిలైలా గర్వంగా. బాగానే ఉంది గాని అమ్మా, నువ్విక ఇల్లు కదలడానికి లేదు, వాళ్ళు నలుగురు నీకోసం చూస్తుంటారు అన్నది జీనాబ్. పిచ్చిదానా, ఇంకా ఆవగింజలో అరభాగం కాలేదు అన్నది దిలైలా. కలంకారివాడు రొట్టెల దుకాణంలో రొట్టెలు కూర కొంటుండగా పనివాడు వచ్చి ఎందుకు పిలిచారని అడిగాడు. కలంకారికి అనుమానం వేసి దుకాణానికి వచ్చి చూసేసరికి గాడిద గల కుర్రవాడు దుకాణం ధ్వంసం చేస్తూ కనిపించాడు. ఇదేం పనిరా, నిన్ను పగలగొయ్యా అన్నాడు కలంకారి. మిమ్మల్ని బాకీదారులు వదిలిపెట్టారు కదా అన్నాడు గాడిద గల కుర్రవాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకునేటందుకు చాలాసేపు పట్టింది. చివరకు ఆ ముసలిదెక్కడా అని కలంకారి వాడు, నా గాడిద మాటేమిటి అని గాడిద గల కుర్రవాడు లబలబలాడసాగారు. చుట్టూ చాలామంది పోగయ్యారు. అందరూ కలిసి కలంకారి ఇంటికి వెళ్లారు. కలంకారి వాడు కింది భాగం తలుపు తట్టేసరికి చొక్కా లేకుండా వచ్చి మొహసిన్ తలుపు తెరిచాడు. దొంగ గాడిద, మీ అమ్మ ఎక్కడా అని అరిచాడు కలంకారి. మా అమ్మ పోయి ఎంతో కాలమయ్యే అన్నాడు మొహసిన్. వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మరికొంతకాలం పట్టింది. చివరికి మొహసిన్ ఆ ముసలిది తన కూతుర్ని నాకిస్తానని పిలుచుకు వచ్చింది. వాళ్ళు పైనే ఉన్నారు అన్నాడు. కలంకారి మెట్లెక్కి పైకి వెళ్ళి తలుపు తట్టాడు. ఖాతూన్ వచ్చి తలుపు తీసింది. మీ అమ్మ ఎక్కడా అని అడిగాడు వర్తకుడు. మా అమ్మ పోయి ఎంతో కాలమయ్యింది అన్నది ఖాతూన్. నలుగురు చాలాసేపు కూడబలుక్కున్న మీదట మోసం ఎట్లా జరిగిపోయింది తెలియవచ్చింది. ఖాతూన్ను ఆమె ఇంటికి పంపేసి మిగిలిన ముగ్గురు నగర రక్షకుడైన ఖాలిద్ వద్దకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పుకున్నారు. ఖాలిద్ ఆశ్చర్యంతో వారు చెప్పిన విషయాలు విని, ఈ మహానగరంలో ఉండే ముసలమ్మలలో మిమ్మల్ని మోసం చేసిన దాన్ని ఎట్లా పట్టుకోను? మీరే ఎట్లాగైనా శ్రమపడి ఆవిడ్ని పట్టుకుంటే నేను తప్పక శిక్షిస్తాను అన్నాడు. గత్యంతరం లేక మోసపోయిన ముగ్గురు 3 వైపులా ముసలిదాన్ని వెతుకుతూ బయలుదేరారు. తల్లి కూతుళ్ళు అనే సీరియల్ 2వ భాగం రేపు చెప్పుకుందాం. ధన్యవాదాలు.